బంజారా హిల్స్ అనేది హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ 1 ఎకరానికి కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలోనే 750 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసిన పార్థసారథి అనే వ్యక్తి పేరు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తనదిగా చూపించుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లను పెట్టి వేట కుక్కలతో భద్రత ఏర్పాటు చేసుకుని స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. అంతేకాదు, కోర్టు వివాదం నడుస్తుండగానే షెడ్లు వేసి ఆ భూమిలో వ్యాపారాలు కూడా మొదలుపెట్టాడు. ఇది గమనించిన హైడ్రా బృందం రంగంలోకి దిగి పూర్తిగా విచారణ చేపట్టింది. వాస్తవ సర్వే నంబర్ 403 అని తేలింది. కానీ పార్థసారథి మాత్రం నకిలీ సర్వే నంబర్ 403/52 బై నంబర్ ఆధారంగా కబ్జా చేసినట్టు ఆధారాలు సేకరించింది హైడ్రా. ఈ భూమిలో అనేక నివాస ప్రాంతాలకు త్రాగునీరందించేందుకు రిజర్వాయర్ నిర్మాణం కోసం 1 ఎకరం 20 గుంటలను హైదరాబాద్ జలమండలికి కేటాయించింది ప్రభుత్వం. అయితే పార్థసారథి రిజర్వాయర్ నిర్మాణం జరగకుండా అడ్డంకులు సృష్టించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ మరియు హైదరాబాద్ జలమండలి అధికారులు కలిసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాంతో హైడ్రా భారీ బందోబస్తుతో రంగంలోకి దిగి అన్ని అక్రమ నిర్మాణాలను, షెడ్లను, ఫెన్సింగ్లను తొలగించింది. భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ స్థలంలో ప్రభుత్వ బోర్డులు, కొత్త ఫెన్సింగ్, క్లియర్ డిమార్కేషన్ ఏర్పాటు చేశారు. ప్రజల ఆస్తిని, ప్రభుత్వ భూమిని కాపాడటంలో మరోసారి తన శక్తిని చూపించిన హైడ్రా